రేవంత్ అన్న ఎప్పుడు ఉగాది తర్వాత సన్నబియ్యం ఇస్తా అని చెప్పేసి ప్రజలకి మాట ఇచ్చిండు, అన్నట్టే నెరవేర్చుకుండు. ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం ఇస్తా అని ఈ రోజు ఇచ్చిండు. ఇచ్చినందుకు మాకు గదిలో అందరం వెళ్ళి తెచ్చుకున్నాం సన్నబియ్యము. ఆ బియ్యము మన చేనులో వండించిన బియ్యం లాగా ఉన్నాయి. చాలా అసలు వండుకుంటే అదే అటునే అనిపించింది. మేము తెచ్చుకుని వండుకున్నాం. ఒక్కొక్కటి లైన్ గా నెరవేరుస్తూనే ఉండు, లేట్ అయినా పర్వాలేదు కానీ ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకుంటుండు రేవంత్ అన్న. మాకు ఇచ్చిన సన్న బియ్యము మంచిగా అనిపించినందుకు అన్నని పిలిచి ఈ రోజు మా ఇంటికి పిలిచి మాకు తోచినంత మేము అది చేసుకున్నాము. ఈ రోజు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన సన్న బియ్యంతోనే వండి మా రేవంత్ అన్న మా రాజశేఖర్ అన్నని పిలుచుకున్నాను, ఆహ్వానించుకున్నాము. చాలా రుణపడి ఉన్నాము అన్నకి. ఎందుకనంటే ఎప్పటికీ రుణపడి ఉంటాము అన్నకి. ఎందుకనంటే అసలు మస్తు ఆదా అవుతుంది బియ్యానికి. ఇప్పుడు బయట కొనాలంటే 1500 రూపాయలకి 25 కిలోల బస్తా. అంత కొనలేని స్తోమతి ఒక్కొక్కసారి ఉపవాసం పండుకునే రోజులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ రోజులు ఉండవు కదా. ఎందుకనంటే రేషన్ ఇప్పుడు నెల వచ్చేసరికి రేషన్ షాప్ కి వెళ్ళి సన్న బియ్యం వస్తాయి, అవే వండుకొని తినొచ్చు. ఏదో ఒకటి పూటకి కారమో గంజో ఏదో ఒకటి